హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది పేషెంట్స్, మేడం మాకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది, సో నెక్స్ట్ మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, మీకు ఈవెన్ ఇలా ట్యూబెక్టమీ ఆపరేషన్ అయినా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. బట్ మీరు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ ట్యూబ్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో యూజువల్గా రైట్ అండ్ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయన్నమాట. ఈ ట్యూబ్స్లో ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ బేబీ ఫార్మేషన్ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది. సో ఆ విధంగా ఎంబ్రియో ఫామ్ అయ్యి ఆ ఎంబ్రియో గర్భసంచిలోకి ట్రాన్స్మిట్ అవుతుంది, అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. బట్ ఇలా ట్యూబెక్టమీ చేయించుకున్న పేషెంట్లు కానీ, కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, మెయిన్గా ట్యూబర్క్యులోసిస్ కానీ, లేదు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో ఈ విధంగా ట్యూబ్స్ బ్లాక్ అయిన పేషెంట్స్కి మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనము ట్యూబ్స్ అనేవి బైపాస్ చేస్తాము. సో ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, వన్స్ ఎగ్స్ పెరిగిన తర్వాత అండ్ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోస్ని మనము డైరెక్ట్గా యుటరస్లోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకి ట్యూబ్స్తో సంబంధం ఉండదు. సో ఈ విధంగా మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.